హైదరాబాద్లో ఇప్పుడంతా హై రైజ్ కల్చర్. 30 నుండి 60 అంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ అపార్ట్మెంట్లలో 5 ఫ్లోర్ ఉంటే రేట్లు తగ్గిస్తారు. కానీ హై రైజ్ అపార్ట్మెంట్లు మాత్రం ఎంత ఎక్కువ ఎత్తులో ఉండాలనుకుంటే అంతగా రేట్లు పెంచుతారు. అంటే కింది ఫ్లోర్లలో మాత్రమే రేట్లు కాస్త రీజనబుల్ గా ఉంటాయి. పైకేళ్ల కొద్దీ బిల్డర్లు రేట్లు పెంచుతూ పోతారు. ఇప్పుడు చాలా మంది ఎత్తులో ఉండాలనుకుంటున్నారు. లిఫ్ట్ సమస్య రాదు, నీటి సమస్య రాదు, భద్రతకు కావలసినంత భరోసా. 20 అంతస్తుల పైన అయితే మార్నింగ్ ఈవినింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పొల్యూషన్ అంతా పై వరకు రాదు. అందుకే ఎక్కువ మంది 20 అంతస్తుల పైన ఫ్లాట్ల గురించే వాకబు చేస్తున్నారు. కింది అంతస్తుల్లో గాలి వెలుతురు సమృద్ధిగా వస్తుందా లేదా అన్న దానిపై సందేహాలున్నాయి. పై ఫ్లోర్లో ఉంటే గాలి వెలుతురు కావాల్సినంత వస్తుంది. బాల్కనీలో నుంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తుంటాయి. అద్భుతమైన ఉదయాలు, ఆహ్లాదకరమైన సాయంత్రాలను ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 20 అంతస్తుల పైన సౌండ్ పొల్యూషన్ ఉండదు. పై అంతస్తుల్లోకి దోమలు కూడా రావు. ఇక 30 అంతస్తుల పైనుంచి చూస్తే నగరం అంతా కనిపిస్తుంది. ముఖ్యంగా కంటికి పచ్చదనం కనిపిస్తుంది. పై అంతస్తుల్లో ఉంటే మిగతా వారి రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రశాంత వాతావరణం ఉంటుందని కొంతమంది భావన. ఇక భద్రతాపరమైన సమస్యలు పెద్దగా ఎదురు కావు. పై అంతస్తులో నివసించడం అంటే ఇప్పుడు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. ఎన్నంతస్తులున్నా అత్యాధునిక లిఫ్ట్లు ఎక్కడికో వెళ్తున్నామన్న భావన కలిగనేయటం లేదు. అందుకే బిల్డర్లు కింద ఫ్లాట్ల విషయంలో బేరాలాడుతున్నా పై ఫ్లోర్ల విషయంలో మాత్రం రేట్లను పెంచేస్తున్నారు. అంటే హైలో నివసించాలంటే కాస్త ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే.